హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మా దగ్గర స్టీవ్ విట్కాఫ్ ఉన్నాడు, జారెడ్ కుష్నర్ ఉన్నారు, చాలా బాగా నెగోషియేట్ చేస్తున్నారు. మీ దగ్గర అసలు ఎవరున్నారు? మీ మనుషుల్ని మీరే చంపేసుకున్నారు, ఆల్మోస్ట్ 55,000 మందిని చంపుకున్నారు. అలాంటి ఒక లీడర్కు మళ్ళీ ఫ్యూనరల్ కోసం ఇంతమంది మీరు అటెండ్ అవుతూ వస్తున్నారు. అసలు ఐ పిటీ యూ. నిజంగా మీకు ఒక లీడర్షిప్ అనేది లేదు, మీకు నిజంగా ఎందుకోసం పోరాడుతున్నామో తెలియని పరిస్థితిలో మీరున్నారు. అలాంటి వాడి కోసం నేను మళ్ళీ చర్చల కోసం నేను టైం స్పెండ్ చేయాలా? ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? కరెక్ట్. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది. దానికి మళ్ళీ అదే డైలాగ్ నేను తిరిగి వస్తున్నాను. మళ్ళీ ఈ చర్చలు అనేది ఫస్ట్ నుంచే ఇట్ విల్ బీ ఫెయిలియర్ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇట్ విల్ ఫెయిల్ 100%. సక్సీడ్ కాదు. ఎందుకంటే మీ పొజిషన్స్ టోటలీ డిఫరెంట్. అమెరికాకి కావాల్సింది ఒకటి, ఇరాన్ చేస్తున్నది ఇంకోటి. 47 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. ఈ 47 సంవత్సరాల్లో ఒకటే ఒప్పందం మీద వాళ్ళు సైన్ చేశారు, విచ్ వాజ్ JCPOA. ఒక్కటే ఒప్పందం మీద, న్యూక్లియర్ది. మిగతా దేని మీద కూడా అమెరికా ఇరాన్ని ఫోర్స్ చేయలేకపోయారు. అది బిల్ క్లింటన్ టైం నుంచి ఉండొచ్చు, జార్జ్ బుష్ ఉండొచ్చు, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉండొచ్చు, బైడెన్ ఉండొచ్చు, దానికన్నా ముందు ఒబామా ఉండొచ్చు. నో అమెరికన్ ప్రెసిడెంట్ దీని మీద ప్రెషర్ తీసుకురాలేకపోతే. దానికోసం ట్రంప్ నిన్న చెప్తున్నా చూడండి, ఐఎమ్ ద ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ హూ ఇస్ డూయింగ్ దిస్. ఇంకెవరు చేయట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మొన్న నేటో సమ్మిట్లో మీరు చూసుంటారు కవిత గారు, మళ్ళీ గ్రీన్లాండ్ తీసుకొచ్చారు. ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. ప్రెసిడెంట్ ట్రంప్ ది మెంటల్ స్టేట్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. ఈ ఇష్యూ మొత్తం చాలా కంప్లీట్లీ ఇట్ ఈస్ గాన్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నప్పుడు మళ్ళీ గ్రీన్లాండ్ తీసుకొచ్చారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ది ఉండకూడదు, మాది ఉండాలి. ఎందుకు? అది అయిపోయింది కదా, ఇష్యూ వాజ్ సెటిల్డ్. మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది? యూరోపియన్ యూనియన్ రెడీగా ఉన్నారు బ్యాక్ చేయడానికి ట్రంప్ని. యుద్ధంలో మళ్ళీ వెళ్ళాలంటే లేకుంటే సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, మేము ట్రంప్ని సపోర్ట్ చేయకపోతే ఇట్ విల్ బి అమెరికా వర్సెస్ ఇరాన్. ఇజ్రాయెల్ ఇప్పుడు రావట్లేదు. ఇజ్రాయెల్ అన్నారు, మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే మేము వచ్చి కొడతాం, మా ఒక చేయి వెనక కట్టేసి మా దగ్గర ఫైట్ చేయమంటే మేము విల్ నాట్ డూ ఇట్. చాలా క్లియర్ ఇజ్రాయెల్ పొజిషన్. సో వీళ్ళ మైండ్ స్వీపర్స్ తీసుకురావడంలో లేకుంటే వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని యూజ్ చేయడంలో ఉంటే ఈ యుద్ధం 5 రోజుల్లో ఫినిష్ చేయొచ్చు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే చాలా మంచి ఎయిర్ ఫోర్స్ ఉంది వాళ్ళ దగ్గర. దే కెన్ లిటరలీ స్టీమ్ రోల్ ఇరాన్ని. కానీ మీరు మళ్ళీ ట్రంప్ ఫస్ట్ 28 తర్వాత 40 రోజులు తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ అంటే మళ్ళీ తప్పు. యూ షుడ్ నెవర్ గో ఫర్ అ సీజ్ ఫైర్ విత్ ఇరాన్. మీరు అదే రోజు ఫినిష్ చేస్తే 40 తర్వాత ఇంకొక 10 రోజులు ఉంటే ఇప్పుడు దాకా ఉన్న రెజ్యూమ్ ఉండకపోతుండే. కానీ ఆ తప్పు చేశారు. స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ అంటారు, వాళ్ళకి అసలు నెగోషియేషన్ గురించి ఏం తెలియదు కాబట్టి. దే ఆర్ నాట్ నెగోషియేటర్స్. వాళ్ళు కంపెనీలు నడిపిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంటే ఇట్స్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ ఆల్ టుగెదర్. అది దానికి సంబంధమే లేదు. అక్కడ నెగోషియేషన్ టిపికల్లీ ఇరాన్ ఎట్లా మాట్లాడతారు చూడండి. లోపల ఒకటి వచ్చి బయటకు హీ సెడ్ దట్ యెస్టర్డే ట్రంప్. లోపల మేము న్యూక్లియర్ దాని గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు అగ్రీ చేశారు, కానీ బయటకు వచ్చి న్యూక్లియరా మేము మాట్లాడలేదు అంటున్నారు. దట్ ఈస్ డిప్లొమసీ. ఎందుకంటే మీరు ప్రూవ్ చేయలేరు మేము లోపల మాట్లాడామని చెప్పేసి. బికాజ్ ఇట్స్ నాట్ ఓపెన్ టు ద ప్రెస్. సీక్రెట్ డిస్కషన్ ఉంది. అది కూడా డైరెక్ట్ కాదు. పాకిస్తానీ వాళ్ళు, ఖతర్ వాళ్ళు నడిమిట్లో అక్కడిక్కడ పరిగెత్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది, దిస్ ద గేమ్ ఆఫ్ బ్లఫ్. ఇరాన్ మమ్మల్ని లిటరలీ, హిందీలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ యూజ్ చేయలేము, కానీ అదే చేస్తున్నారు మమ్మల్ని. దే మేకింగ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ అస్. చాలా అయిపోయింది, ఇంకా నేను తట్టుకోలేను. నౌ లెట్ అస్ స్టార్ట్, లెట్ అస్ గో బ్యాక్ అండ్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అని చెప్తున్నారు. అది జరుగుతుంది. నిన్న కొన్ని గంటల క్రితం మొత్తం ఇస్లామిక్ కంట్రీస్లో కూడా విపరీతమైనటువంటి సైరన్లు మోగాయి. అక్కడ ఏదో జరగబోతోంది అనేది. గతంలో దుబాయ్ ఎయిర్పోర్ట్తో పాటుగా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎలా అయితే బాంబ్స్ అనేవి కనిపించాయో అలాంటి పరిస్థితులు కనిపిస్తాయి అన్నట్టుగా ఫ్లైట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. లేకుంటే మీరు ప్రయాణాలని కూడా క్యాన్సిల్ చేసుకోండి, వాయిదా వేసుకోండి, ఇలాంటి మెసేజ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఒక స్టెబిలిటీ అనేది లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అనేది అయితే ఉంది. సో ఈ 2 days మోస్ట్లీ ఫ్యూ అవర్స్లో ఈ ఫ్యూనరల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు వాట్ ఇజ్రాయెల్ విల్ డూ అనేది వస్తుంది అక్కడ. ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు అమెరికా వైపు నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ ఇనీషియల్ డేస్లో బెంజమిన్ నెటన్యాహును యు ఆర్ అ ఫూల్, యూ డోంట్ నో వాట్ యూఆర్ డూయింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో చాలా తిట్టారు ఆయన. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇది తెలిసిపోయింది, నెటన్యాహు ఆ రోజు చెప్పింది కరెక్టే. ఈ ఇరాన్ని మీరు నమ్మలేరు, మీరు చెప్పేది అబద్ధాలు. మీరు ఒక మాట మీ ముందు అంటారు, ఇంకో మాట మీ వెనక ఇంకో మాట అంటారు. ఒక ఎస్ అంటారు, మళ్ళీ తర్వాత నో అంటారు. ద సేమ్ పాలసీ దే హావ్ అడాప్టెడ్. వాళ్ళకి దే ఆర్ ఎ టెర్రర్ స్పాన్సర్. మీరు అది ఫస్ట్ అంగీకరించాల్సింది.
వీళ్ళు టెర్రరిస్ట్ని స్పాన్సర్ చేస్తారు. మీరు ఆఫ్ఘనిస్తాన్లో గురించి అల్ఖైదా గురించి మాట్లాడుతున్న ముందు అది చెప్తుండే కదా. ఇప్పుడు అఫ్కోర్స్ ఇంకో రెజీమ్ ఉంది, తాలిబాన్ ఉంది అక్కడ. అల్ఖైదా ఉన్నప్పుడు టెర్రర్ స్పాన్సర్ అన్నారు, సిరియాని టెర్రర్ స్పాన్సర్ అన్నారు వెన్ అసద్ ఫ్యామిలీ అక్కడ ఉన్నప్పుడు, హఫీజ్ అల్ అసద్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది, బషర్ అల్ అసద్ వచ్చాడు దాని తర్వాత, అప్పుడు కూడా టెర్రర్ స్పాన్సర్స్ అన్నారు. సద్దాం హుసేన్ అదే అన్నారు, లిబియాలో గద్దాఫీని అదే అన్నారు. వీళ్ళని ఎందుకు చెప్పట్లేదు? దే ఆర్ టెర్రర్ స్పాన్సర్స్, సింపుల్, అంతే. ఇది ఈయన చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఒకటి ట్రంప్కి భయం, ఒకటి మిడ్ టర్మ్ పోల్స్ ఒకటి. కానీ దానికి చాలా క్లియర్గా అని తెలుసు, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెడితేనే మిడ్ టర్మ్ పోల్స్లో ఆయన సక్సీడ్ అవుతారు. 65 దాకా వచ్చిన ఫ్యూల్ నిన్న 72కి వెళ్ళిపోయింది మళ్ళీ. కానీ అంత పెద్ద ఇష్యూ కాదు. అమెరికాలో ఇంకా బంక్లో ప్రైసెస్ తగ్గలేదు, ఇంకా మనలాగానే మన ప్రైసెస్ ఆర్ స్టిల్ హై అక్కడ. కానీ మన ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, దట్ ఆయన ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అది మొన్న రాత్రి ఈ షిప్పుల మీద జరిగిన దాడి తర్వాత ఆయన తెలిసిపోయింది. నౌ ద గేమ్ ఇస్ ఓవర్. ఇప్పుడు వీల్ గో ఆల్ అవుట్, డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. అంటే మీరు షిప్ మీద 2 మిసైల్ కొట్టారు, మేము మీ మీద 80 మిసైల్స్ కొట్టాం. ఇప్పుడు నేను చెప్పినట్లు రేపు మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ 24 అవర్స్లో ఇరాన్ ఏం చేయలేదు. ఆబ్వియస్లీ తెహ్రాన్ నుంచి ఐఆర్జీసీ కమాండర్స్ నుంచి డౌన్ లెవెల్లో ఉన్న సీనియర్ లీడర్షిప్ నుంచి కమాండర్ లెవెల్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి ఉంటుంది, డోంట్ ఫైర్ అట్ ఎనీ షిప్. ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుందాం. కొంచెం టైం కూడా ఫ్యూనరల్స్ లేకుంటే తర్వాత లేదు, జరగదు. ఎందుకంటే ప్రాబ్లమ్ ఇస్ డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ముందు వీళ్ళు యాంటిసిపేట్ చేస్తారు, మేము 2 కొట్టే వాళ్ళు 2 కొడతారు. అది కాదు. నౌ అమెరికా కూడా తెలిసిపోయింది. అండ్ వాళ్ళేమంటున్నారు, మా దగ్గర ఇంకా 2 షిప్స్ అక్కడ ఉన్నాయి, ఎయిర్క్రాఫ్ట్ కెరియర్స్. ఓకే, అబ్రహాం లింకన్ అండ్ జార్జ్ బుష్ అనుకుంటారు, 2 ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. అండ్ దిస్ ఐఎన్ఎస్ పాకిస్తాన్ వాళ్ళ ట్రిపోలి కూడా ఉంది, వాళ్ళ షిప్ ఉంది అక్కడ, యుఎస్ ట్రిపోలి, అది కూడా ఇట్ ఇస్ దేర్. ఈ కార్గిల్ ఐలాండ్ మీద దాడి చేస్తారని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు చూడండి, దానికి పాసిబిలిటీ ట్రిపోలిని వాడుకుంటారు. కానీ అమెరికాకి ఎప్పుడు భయం గ్రౌండ్ ఫోర్సెస్ని అక్కడ దింపడంలో. దాంట్లో బహుశా యూరోపియన్ ఫోర్సెస్ ఒక రోల్ ప్లే చేయవచ్చు. ఎందుకంటే మొన్న అంకారాకి వెళ్ళి ట్రంప్ అయితే నేటోని విపరీతంగా తిట్టారు, మీకు తెలుసుంటుంది. దే ఆర్ నాట్ కోఆపరేటివ్, వాళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, మేము బాంబింగ్ చేసినప్పుడు వచ్చి సహాయం చేయలేదు. ఒక అపాలజీ లాగా ఇప్పుడు ఒకటి మైండ్ స్వీపింగ్ వాళ్ళు చేయబోతున్నారు. ఎస్పెషలీ ఈ 2 మిడిల్లో ఉన్న ఛానల్ చూడండి, పైన ఉన్న ఛానల్ గోస్ త్రూ ఇరాన్, కెషమ్ ఐలాండ్ నుంచి, బాటమ్ వాళ్ళు ఇది ఒమాన్ వైపు నుంచి వెళ్తుంది. ఇట్లా నడిమిట్లో ఉన్న ఛానల్ విచ్ ఇస్ వేర్ ద డెప్త్, బ్యాక్ షిప్స్కి మ్యాక్సిమం డెప్త్ అక్కడ ఉంది, అక్కడ మైన్స్ వేశారు. ఆ మైన్లు తీయాల్సి వస్తుంది ఇప్పుడు. దానికి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు అండ్ పాసిబ్లీ జర్మన్, వీళ్ళిద్దరి దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళు వచ్చి చేయవచ్చు. ఈవెన్ యూకే దగ్గర ఉంది, వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయవచ్చు. అది చేస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక రిలీఫ్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ అన్ అమెరికన్ ఎక్స్పెడిషన్, ఇది ఒక నేటో ఎక్స్పెడిషన్ లాగా మారిపోయిందని చెప్పి. ఎందుకంటే నేటోకి ఒక కండిషన్ ఉంది, ఏదైనా నేటో దేశం మీద ఎవరైనా దాడి చేస్తే మిగతా వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయాలి. అమెరికా మీద దాడి జరిగినప్పుడు, అమెరికన్ షిప్స్ మీద కానీ అమెరికన్ బేసెస్ మీద దాడి చేసినప్పుడు వీళ్ళెందుకు, నేటో ఎందుకు ముందుకు రాలేదు? ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు ట్రంప్, విచ్ ఇస్ కరెక్ట్. మీరేం చేస్తున్నారు చెప్పండి, నేను ఎందుకు మిమ్మల్ని మీ ఫండ్స్ మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి మీకు, మేము ఇవ్వం. ఐ విల్ గివ్ ఇట్ డైరెక్ట్లీ టు జెలెన్స్కీ. నేటోకి నేను ఇవ్వను, ఇప్పటి నుంచి డబ్బులు లేవు, ఏం లేవు, మీరేం కావాలంటే చేసుకోండి. స్పెయిన్తో అసలు సంబంధమే లేదంటున్నారు ఆయన. అప్పుడు ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ డీల్, మొత్తం కట్ ఆఫ్ చేసేస్తాం మేము డిప్లొమాటిక్ అంటున్నాం. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే వీళ్ళు వచ్చి నేటో వచ్చేస్తే ఆయన కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటారు, దెన్ ఇజ్రాయెల్కి పర్మిషన్ ఇచ్చేస్తారు. నౌ యూ గో ఆల్ అవుట్. ఇజ్రాయెల్ని క్లియర్గా, ఇజ్రాయెల్ దగ్గర కెపాసిటీ ఉంది వీళ్ళ లీడర్షిప్ని తీయడానికి. దాంట్లో బహుశా అమెరికా పార్టిసిపేట్ చేయరు, ఎందుకంటే మళ్ళీ అమెరికా దగ్గర వాళ్ళ పార్లమెంట్, వాళ్ళ కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ అప్రూవల్ తీసుకోవాలి యుద్ధానికి, వార్ పవర్స్ యాక్ట్ కింద. అది తీసుకోలేరు ఇప్పుడు, ఆ పరిస్థితులు లేరు ప్రెసిడెంట్ ట్రంప్. సో ఇజ్రాయెల్ దగ్గర చెప్తారు, యూ డూ వాట్ యూ వాంట్ నౌ, మీరు ఏది కొట్టేసేయండి. సో చర్చల కోసం ఒక టాప్ లీడర్స్ కొంతమంది, అరాక్చి లాంటి వాళ్ళు కావాలి, గాలిబాఫ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండాలి అనేది అమెరికా చెప్తోంది. ఒకసారి కొట్టేస్తాము అంటోంది, ఒకసారి వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే శాంతి చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయని. బట్ ఇజ్రాయెల్ కనుక కంప్లీట్ పవర్స్ ఇచ్చి మీరు లేపేయండి అంటే ఆల్ ఎలోన్ ఇజ్రాయెల్ చేయగలుగుతుందా? ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ లీడర్స్తో, ఏదో జరుగుతుంది, ముందుకు వెళ్తామో, అక్కడ ఏదో ఫుల్ స్టాప్ కామా ఇలాంటివి వస్తాయి అనుకున్నప్పుడు. ఫిబ్రవరి 28 202 ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్లో వేరియస్ ఎయిర్పోర్ట్స్ నుంచి టేకాఫ్ చేసింది, ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్స్ నుంచి, ఇంక్లూడింగ్ బెన్ గురియాన్ వాళ్ళ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ టెల్ అవీవ్లో. 202 ఎయిర్క్రాఫ్ట్, చిన్న అమౌంట్ కాదు. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ జరిగింది, ఎస్కాట్ సర్వీసెస్ ఉంది దానికి. తెహ్రాన్ దాకెళ్ళి, ఇరాన్ దాకెళ్ళి, మొత్తం తెహ్రాన్ ఒకటే కాదు, ఇస్ఫహాన్ కొట్టారు, అన్నీ చేశారు. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది.
వాళ్ళకి కావాల్సింది ఇంటెలిజెన్స్. అది యుఎస్ ఇస్తారు వాళ్ళకి, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇస్తారు. చూడండి ఈ లీడర్ ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యాడు, యూ గైస్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద బాంబింగ్, మేము మీకు ఇంటెలిజెన్స్ ఇస్తూ వెళ్తాము, ఈ లాటిట్యూడ్ ఈ లాంజిట్యూడ్లో ఆ మనిషి ఉన్నాడు, హిట్ దమ్, దాట్స్ ఇట్. అది ఇజ్రాయెల్ చేస్తారు. దానికే ముందు లెబనాన్లో కొట్టినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. ఒక టెర్రరిస్ట్, హెజ్బుల్లా టెర్రరిస్ట్ బిల్డింగ్ లోపలికి వెళ్తుంటే మొత్తం బిల్డింగ్ కొట్టాలని ఉందా, ఆయన టార్గెట్ చేయలేమా, ప్రెసిషన్ స్ట్రైక్ లాగా. సో ఇజ్రాయెల్ దగ్గర కెపాసిటీ ఉంది, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి బిల్డింగ్ దగ్గర బేరూట్లో ఒక సెల్లార్ ఉంది, ఆ సెల్లార్లో మొత్తం మిసైల్స్ ఉన్నాయి. మేము కొట్టినప్పుడు ఆ బిల్డింగ్ చూడండి ఎట్లా పేలింది, కింద నుంచి బ్లాస్ట్ అయింది అది, విచ్ మీన్ ద మిసైల్స్ ఆర్ దేర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నమాట. యూజువలీ మనం పైనుంచి కొడుతున్నప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది ఇట్లా, ఇది కింద నుంచి ఇంప్లోజన్ జరిగింది. సో అన్ని మిసైల్స్ కిందనే ఉంది. సో ఇజ్రాయెల్ దగ్గర కెపాసిటీ ఉంది, వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడున్న యుద్ధంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ స్టెప్స్ ఏం చేయబోతున్నారు అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఒకటి, ఆయన నేటో నుంచి రిటర్న్ వచ్చేసారు నిన్న, ఆయన ఎయిర్క్రాఫ్ట్ మార్చారు చూసారా నిన్న. ఎయిర్ ఫోర్స్ 1, 2 ఎయిర్ ఫోర్స్ 1 ఉండే, ఒకటి ఖతార్ వాళ్ళు డొనేట్ చేసింది, దాంట్లో ఆయన అమెరికా నుంచి వచ్చారు అంకారాకి, టర్కీకి. కానీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఆయన పాత ఎయిర్ ఫోర్స్ 1 వాడుకున్నారు. ఎందుకు అది అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళు అడిగారు, వై డిడ్ యూ చేంజ్ యువర్ ఎయిర్క్రాఫ్ట్, ఆయన రిప్లై ఇవ్వలేదు దానికి. బహుశా ఏదైనా ఆయన అన్నారు చూడండి, నన్ను లేపేస్తా అన్నారు ఇరాన్, ఐఎమ్ ద టార్గెట్, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అండ్ ఆఫ్ కోర్స్ కిల్ ట్రంప్. ఆయనకు ఒక భయం ఉంది, ఇప్పుడు ఏదో ఒక రోజు ఇరాన్ వాళ్ళు చేస్తారు, ఏదో మా మీద ఒక అటెంప్ట్ చేస్తారని ఒక భయం ఉండే, దానికోసం ఎయిర్క్రాఫ్ట్ మార్చారు ఆయన ఎయిర్ ఫోర్స్ 1. ఎందుకంటే అది పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఇంకా కొన్ని మిసైల్స్ కానీ అది అన్ని టెక్నాలజీ ఉంది దాంట్లో, ఇది మొత్తం అప్గ్రేడ్ కాలేదు కొత్తది, ఖతార్ వాళ్ళు ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్. సో ఎనీవే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇప్పుడు తెలిసిపోయింది దట్, బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించారు. ఎందుకంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ క్వశ్చన్ రాకపోతుండే ఇరాన్ అట్లీస్ట్, అది ఇట్ వాస్ కాల్డ్ టు టాక్ అబౌట్ యుక్రెయిన్ గురించి ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరాన్ వచ్చేసారు నడిమిట్లా, అండ్ దాట్ ఈస్ వేర్ హీ మేడ్ ద స్టేట్మెంట్, దే ఆర్ స్కమ్స్, దే ఆర్ దాట్, దే ఆర్ దిస్, దే ఇడియట్స్, యాజ్ ఇఫ్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ క్వశ్చన్ అన్నట్టుగా. గ్రేట్ క్వశ్చన్, ఐ నీడ్ టు ఆన్సర్. గ్రేట్ క్వశ్చన్. ఈ గ్రేట్ క్వశ్చన్ అనేది పొలిటీషియన్స్ ఒక హ్యాబిట్. మీరు చెప్పినట్లు అది ఆల్రెడీ ముందే ఒకటి చెప్పేసి ఉంటారు, ఈ క్వశ్చన్ అడగాలి, ఓకే, సో దట్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, ఐ టెల్ యూ గ్రేట్ క్వశ్చన్. అప్పుడు ఆ రిపోర్టర్ కూడా థ్రిల్ అయిపోతారు, ఓ నేను అడిగిన ప్రశ్న ఎంత ఇంపార్టెంట్ ఉంది. సో ఎనీవే ఇప్పుడు ఇరాన్లో జరగబోయేది ఒకటి, దే హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫ్యూనరల్. పొలిటికల్ అరాచీ, గాలిబాఫ్ అండ్ ప్రెసిడెంట్ లేరంట, మొన్న నుంచి కనిపించలేదంట, పెజెష్కియాన్ కనిపించలేదంట. ఒక న్యూస్ 1 of the 2 channels carried it. ఆయన ఫ్యూనరల్ తర్వాత ఆయన కనిపించట్లేదని చెప్పేసి, వీ డోంట్ నో వాట్ రియల్లీ. అండ్ ముస్తఫా ఖమేనీ అసలే కనిపించట్లేదు. ఈవెన్ ఈ ఫ్యూ అవర్స్లో జరగబోయేటువంటి ఫ్యూనరల్లో అటెండ్ అవుతారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్న రిలీజియస్ స్ట్రక్చర్ ముల్లాల గురించి మాట్లాడించండి, 1/3 వాళ్ళే. దాంట్లో వాళ్ళ దగ్గర 24 మెంబర్లో 12 మెంబర్ గార్డియన్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. ఈ గార్డియన్ కౌన్సిల్లో 6 మంది ఈ అలీ ఖమేనీ వాళ్ళ సెలెక్ట్ చేశారు, అలీ ఖమేనీ సెలెక్ట్ చేశారు, నాట్ ముస్తఫా. కానీ ముస్తఫాని ఎన్నుకున్నది వీళ్ళు. ఈవెన్ ఇట్ హ్యాపెండ్ విత్ హిస్ ఫాదర్. ముస్తఫా ఫాదర్ అలీ ఖమేనీ, అయతోలా ఖమేనీ చనిపోయినప్పుడు ఆఫ్టర్ అయతోలా ఖమేనీ ఇంకొక లీడర్ ఉండే, నేను పేరు మర్చిపోయాను, హీ వాజ్ సపోజ్ టు బి ద నెక్స్ట్ సుప్రీం లీడర్. సెలెక్ట్ కూడా అయిపోయారు ఆయన ఆల్మోస్ట్. కానీ ఆయన ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఖమేనీ వ్యతిరేకంగా ఆయన చనిపోయే ముందు. దాట్ వాజ్ హెల్డ్ అప్ యాజ్ అగెయిన్స్ట్ హిమ్ అండ్ ఆయన్ని పక్కన పెట్టేశారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ హౌస్ అరెస్ట్లు పెట్టేశారు. దాని తర్వాత అలీ ఖమేనీని నామినేట్ చేశారు. అప్పుడు కూడా ఆయన హీ వాజ్ నాట్ ద అయతోలా కాలేదు, గ్రాండ్ అయతోలా కావాలి, హీ వాజ్ నాట్. ఆయన అంత రిలీజియస్ లెవెల్ దాకా రాలేదు. చట్టం మార్చేశారు, బహుశా చెప్పి ఉంటారు ఆ రోజు ఒకరోజు మీకు. సో చట్టం మార్చి ఇప్పుడు కూడా అదే జరగాలి. ఈజ్ నాట్ ద సుప్రీం లీడర్ టెక్నికలీ. సో ఇప్పుడు ఆయన లేరు అనుకోండి, రేపు న్యూస్ వచ్చింది బయటికి, అండ్ ఇజ్రాయెల్కి తెలుసు, ఇజ్రాయెల్కి తెలియనిది ఏం లేదు. దే విల్ నో వెదర్ దిస్ ఫెలోస్ అలైవ్. క్లియర్గా చెప్పారు, ఎక్కడ కనిపిస్తే మేము అక్కడ కొడతామని, దాంట్లో డౌట్ లేదు. అండ్ నేను అదే చెప్పాను, నాట్ జస్ట్ ముస్తఫా ఖమేనీ, అరాచీ, పెస్కెషియన్ అండ్ ఆఫ్ కోర్స్ గాలిబాఫ్, వీళ్ళని కూడా కొడతారు. వీళ్ళని కొడితే ఇరాన్ దగ్గర నెగోషియేటింగ్కి ఇంకో టీం లేరు. అండ్ ఎస్పెషల్లీ అరాచీ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అరాచీ జేసీపీ అగ్రిమెంట్కి ఒబామాతోని 2015లో ఆయన నెగోషియేట్ చేశారు 11 సంవత్సరాల ముందు. ఈ వాజ్ స్టిల్ ఇన్ ద పవర్ స్ట్రక్చర్. అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర లేరు. సో అదొక పెద్ద ప్రాబ్లం కాబోతుంది. బహుశా ఈ ఇంకా టాక్స్ లేదు, చెప్పేశారు ఆయన, ఎంఓయూ లేదు అయిపోయిందని.
పాకిస్తాన్ రోల్ లేదు, ఖతర్ వాళ్ళ రోల్ లేదు, ఏం లేదు. నౌ ఇట్స్ ఆల్ అవుట్ బాంబింగ్ అంతే. చూద్దాం. కానీ నాకు డౌట్ వస్తుంది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈ స్టెప్ దాకా తీసుకుంటారా లేకుంటే ఇంకా ముందుకెళ్తారా. ముందుకెళ్తే ఆయనకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ అమెరికాలో ప్రెసిడెంట్కి ఒక ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఓకే, దాంట్లో ఆయన ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో బాంబ్ చేయొచ్చు. అంటే ఆయన ఏమంటారు, అమెరికా మీద వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ యూజ్ చేయబోతున్నారు ఇరాన్ అని చెప్పి ఏదో పుకార్లు చెప్తారు. న్యూక్లియర్ బాంబ్ లేదు, ఏం లేదు. తులసి గబార్డ్ చెప్పింది, ఆమె పామ్ బాండీ ఆల్సో సెడ్ దట్ దే హ్యావ్ నో న్యూక్లియర్ బాంబ్. శ్రీ తులసి గబార్డ్ వాళ్ళ, షీ వాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్. కానీ ఇప్పుడు ఒక పుకార్ అట్లా లేపుతారు, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది, సో మేము వాళ్ళని అటాక్ చేయాల్సి వచ్చిందని. దాట్ విల్ బీ ఫస్ట్ ఎక్స్క్యూజ్. దాని తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని స్టెబిలైజ్ చేయడం ప్రెసిడెంట్ ట్రంప్కి నంబర్ 1 ప్రయారిటీ అది. ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ ఆయన మళ్ళీ పదే న్యూక్లియర్ బాంబ్ చెప్తున్నట్టు, కానీ దట్ ఈస్ నాట్ హిస్ ప్రయారిటీ. ఆయనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ పెట్టాలి, ఫ్యూయల్ ప్రైసెస్ కంట్రోల్లో పెట్టాలి యూఎస్లో, స్టాక్ మార్కెట్ బూమ్ కావాలి. ఈ 3 కండిషన్స్ ఆయనకు ఉందన్నమాట. అది బహుశా ఆయన చేయబోతున్నారు ఇప్పుడు. అండ్ దట్ ఈస్ వాట్ నెక్స్ట్ 3 days 4 daysలో చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. మళ్ళీ ఈ వీకెండ్ అనేది ఏదో ఒకటి జరగబోతోంది, దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్, హింట్స్, స్టేట్మెంట్లు ఇవన్నీ చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు అంతే అగ్రెసివ్గా నిరసనలు ప్రొటెస్టులు చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి టాప్ లీడర్స్ మాత్రం మాట్లాడట్లేదు దీని గురించి. ఇరాన్ ప్రజలు అనేది, కవిత గారు మొన్న ఫ్యూనరల్కి నేను బహుశా చెప్పాను కూడా, 0.5 million వచ్చి ఉంటారు ఫ్యూనరల్కి. ఇది తెహరాన్లో జరిగిన ఫ్యూనరల్స్ 0.5 million. ఇరాన్ పాపులేషన్ 90 million. 0.5 million of 90 million is nothing, not even 0.5%. అయతొల్లా ఖొమైనీ ఫ్యూనరల్కి 5 million వచ్చారు, 5 million పీపుల్కే. ఈ అలీ ఖొమైనీ అని చెప్పిన మనిషి ఒక రాక్షసుడు. మనం అనుకుంటాం చాలా సాఫ్ట్ మనిషి కాదు. బహాయ్ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ అని చెప్పాను బహుశా నేను మీకు. బహాయ్ కమ్యూనిటీ మన ఇండియాలో ఉన్నారు, చాలామంది పారిపోయి భారతదేశానికి వచ్చారు. వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 2000 మంది తెహరాన్ జైలు నుంచి గుంజుకొని ఫైరింగ్ స్క్వాడ్ మీద ముందు పెట్టిన మనిషి అలీ ఖొమైనీ. అందుకే కదా ట్రంప్ అన్నాడు 55,000 మందిని చంపారు, మీ ప్రజలు చంపారు. జనవరిలో, డిసెంబర్ జనవరిలో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని చెప్పినప్పుడు జరిగింది అది. ఆ డెడ్ బాడీ బ్యాగ్స్ కూడా ఇప్పుడు వీడియోస్ తిరుగుతుంది, సేయింగ్ దిస్ ఇస్ వాట్ అలీ ఖొమైనీ డిడ్. మీరు ఆయన్ని స్పేర్ చేయకూడదు. అలీ ఖొమైనీ ఒక్కరే కాదు, ఐఆర్జీసీ ఇప్పుడు చూడండి, టార్గెటింగ్ విల్ బి ఐఆర్జీసీ. పొలిటీషియన్స్ని ముట్టరు మోస్ట్ ప్రాబ్లీ, అది ఇజ్రాయెల్ చూసుకుంటారు. ఇటువైపు ముల్లాల్ని ముట్టరు. దే విల్ హిట్ ద ఐఆర్జీసీ. ఐఆర్జీసీ చీఫ్ చాలా నెలల తర్వాత మన ఫ్యూనరల్లో కనిపించింది. అంతే సంగతి ఆయనది. ఆయన్ని మార్కౌట్ చేసేస్తుంటారు, ఈయన తీసేసేయాలి. ఆయన ఎక్కడ తిరిగినా కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళారని. ఎవరెవరు ఆ ఫ్యూనరల్కి వచ్చారో లీడర్స్, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు ఇప్పుడు. ఐఎమ్ టాకింగ్ మిలిటరీ లీడర్స్. అది డెఫినెట్గా జరుగుతుంది. ఇది దీనికన్నా ముందు జరిగిన యుద్ధానికి ఇప్పుడు జరిగిన యుద్ధానికి డిఫరెన్స్ ఇది, దట్ ఇప్పుడు టార్గెటెడ్ అటాక్స్ జరగబోతుంది. 80 అటాక్స్ జరిగినప్పుడు మనం చూసాం, అప్పటి నుంచి వాళ్ళ దాకా షిప్స్ మీద ఒక్క దాడి కూడా జరగలేదు. ఐదర్ ఆర్డర్స్ వెళ్ళుంటుంది ఆర్ వాళ్ళు భయపడుతున్నారు. నెక్స్ట్ ఏదో షిప్ మీద కొడితే అంతే సంగతి, మాది మొత్తం ఉన్నదంతా లేపేస్తారు అమెరికా వాళ్ళు వచ్చని. అదే అమెరికాని మెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర ఎయిర్ పవర్ సుపీరియారిటీ సూపర్ ఉంది వాళ్ళ, దాంట్లో డౌటే లేదు. 80 సైట్లు కాదు, 160 కాదు, 240 కూడా కొట్టచ్చు వాళ్ళు. కానీ గల్ఫ్ దేశాలు, మీరు చెప్పిన ప్రాబ్లం అక్కడ ఉంది. ఖతర్ కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్, కువైత్, ఈ దేశాలు ఓకే, వాళ్ళ రియాక్షన్, ఈవెన్ సౌదీ అరేబియా, వాళ్ళ రియాక్షన్ ఏమి ఉండబోతుంది. వాళ్ళ మీద మళ్ళీ దాడి చేస్తే వాళ్ళేం చేస్తారు. ఎందుకంటే మీరు 10 మిసైల్ బహ్రెయిన్ మీద కొట్టారు. యుఎస్ 5th ఫ్లీట్ అక్కడ ఉంది, నేవీ, మిగతా అంతా ఎయిర్ ఫోర్స్ బేసెస్, మిగతా దేశాలన్నీ యుఏఈ అంతా. బహ్రెయిన్ దగ్గర నేవీ ఉంది. ఈ 5th ఫ్లీట్ మీద కొట్టినప్పుడు 10 డ్రోన్లు కొట్టిన 10 డ్రోన్లో 8 టార్గెట్కి వెళ్తుంది. అది అమెరికా వాళ్ళు దట్ డెస్ట్రాయ్ దట్ ఇన్ ద ఎయిర్. మిగతా 2 సివిలియన్ పాపులేషన్ మీద వెళ్ళి పడుతుంది బహ్రెయిన్లో, అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో అదే అంటున్నారు, మా ప్రజల మీద మీరు కొడుతున్నారు, బాంబు వేస్తున్నారు. ఖత్తర్ కూడా అదే అంటున్నారు, వై ఆర్ యూ బాంబింగ్ మీ, మేమేం తప్పు చేసామని చెప్పి. సో నౌ చాలా అయిపోయింది, ఇప్పుడు టూ మచ్ ఇది అని చెప్పి వీళ్ళు కూడా ఇప్పుడు అమెరికాతో దిగుతారు. మేబీ నాట్ డైరెక్ట్ వార్, బట్ ఇండైరెక్ట్లీ డెఫినెట్లీ అమెరికాని సపోర్ట్ చేయబోతున్నారు ఈ గల్ఫ్ దేశాలు. చాలా క్లియర్గా నిన్న కూడా చెప్పారంట, బహుత్ ఓకే, చాలా అయిపోయింది, ఇక ఫినిష్ ఇట్ ఆఫ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ షుడ్ బి ఓపెన్, నో టోల్, నథింగ్, ఏం కలెక్ట్ చేయకూడదు. సో మోస్ట్ లైక్లీ ఈ సాటర్డే కల్లా దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్. అండ్ సాటర్డే సండే కూడా బహుశా ఉండొచ్చు. అది ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.